శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి చెప్పవలసిన ఏముందండి, ఇంకా ఉంది. ఏంటంటే సెకండ్ భావాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తాడు వలన ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ఆ బాకీలన్నీ వసూలు అవుతాయి. తర్వాత మీకు రావాల్సిన ధనం కూడా మీకు బాగా వస్తుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్, మీ ఏ విషయంలో పాల్గొన్నా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ వాళ్ళు బాగా సక్సెస్ అవుతూ, వాళ్ళలో మీరు సక్సెస్ అవుతూ, ధనప్రాప్తి కలుగుతూ, కుటుంబంలో వృద్ధి కలుగుతూ, బంధువులు ఎడ ప్రీతి కలుగుతూ మీరు ఉంటారు. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు బాగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కొద్దిగా బాగుండకపోవడమో, అదే మీరు ప్రయాణాలు ఆలస్యం అవుతూ ఉండడమో, పోస్ట్ పోన్ చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఏదైనా కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ అన్నట్టుగా ఉంటారు ఈ వారం రోజుల్లో మీరు. పైగా బహుశా ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి కానీ కొనుక్కోవడానికి మాత్రం ఒకటే. ఇప్పుడు కొనుక్కోము, జూలై నెలలో కొనుక్కోము, అవకాశాలు మాత్రం ఆలోచన మీకు వస్తుంది. రైతులు కూడా అంతే. రైతులు కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ పంటలు నష్టం రాకుండా వాళ్ళు ఘటాన అయిపోతుంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి అది చెప్పక్కర్లా, సూపర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అయినా సంతానం విషయంలో, ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పంచమ రాహు విషయం అంటే ఉన్నాడంటే సంతానానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆడభావుల శని శత్రు భయం వలన, రుణ భయం వలన మీకు ఏం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. తులారాశి వాళ్ళకి శని ఆరోభంలో ఉంటే అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆరోభంలో శని రాజకీయ రంగంలోనూ విజయం సాధించేటట్టుగా, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. ఏదైనా అష్టమంలో కుజుడికి శని దృష్టి ఉంది అంటే ఏదైనా ఆపరేషన్ జరగడము, లేకపోతే దెబ్బలు తగలడము, ప్రయాణాల్లోనే మీకు దెబ్బలు తగలడం, రోడ్డు మీద ఒకటి పడిపోతూ ఉండడం, వాహనాల మించి పడిపోతూ ఉండడం, ఇవి ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా తులారాశి వారికి చెప్పదగ్గ అంశము జాగ్రత్త. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము, హెల్మెట్లు పెట్టుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సిందే. భాగ్యంలో రఘుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారంటే, భాగ్యంలో రఘుబుధులు ఉన్నారంటే ఉన్నతమైన విద్య వస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల విషయంలోనూ మీరే టాప్ పొజిషన్లో ఉన్నవారుగా ఉంటారనమాట. అంత బాగుంటారు. భాగ్యంలో రఘుబుధుల వలన కొంత తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పైగా భాగ్యంలో రఘుని అంటే నాన్నగారికి బాగుండాలి, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనా గురుచంద్రుల కాంబినేషను దశమాల్లో ఉన్నారు అంటే మీరు ఉద్యోగం మారదామా, అదే వేరే ఉద్యోగం వెళ్దామా, స్థిరత్వం తక్కువగా ఉంటుంది. అయినా ఉద్యోగంలో మాత్రం డబ్బులు రావడానికి అవకాశాలు బాగున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. ఒక పక్కన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్స్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగా డెవలప్ అవుతారు. శుక్రకేతుల కాంబినేషన్ చాలా తప్పండి. కానీ కుజుడు చూస్తాడు కాబట్టి లాభస్థానాన్ని రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి బాగా కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు ఉంటాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్ అంటే భార్యాభర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరో ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను ఏ అంటే తెలుసు కదా మీకు, అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడ్, లేకపోతే నార్త్, సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మన ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను, నాకు కూడా అనుభవం ఉంది.
అంతేకాకుండా మీరు మీ అంటే జాతకాలు కానీ వాస్తులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాశుల వారు అందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖు అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అయితే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది ఆ రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా కూడా పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖున అనేది చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా సహస్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.